సభకి నమస్కారం. చాలా సంతోషం. ఈవినింగ్ నుంచి చూస్తున్నాం. ఈ నిర్వాహకులంతా చాలా శ్రమ పడ్డారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మీరు ఎన్నో సముద్రాలు దాటి ఇక్కడ దాకా వచ్చి ఎంతకాలం నుంచో జీవనోపాధి గడుపుతూ ఇంత దూరాలు ఉన్నా కూడా మన తెలుగు భాష మీద మీ మమకారం, మన కళలు, సంస్కృతిని, సాంప్రదాయాన్ని పోషించటం, దాంతోపాటు అన్న ఎన్టీ రామారావు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి, శక పురుషుడు, యుగ పురుషుడు, అవతార పురుషుడు, భగవత్ సమానుడు. ఆయన సినీ వజ్రోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం జనరల్గా చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం, తెలియజేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం పిల్లలకు కానీ భావితరాలకు కానీ. అందులో రామాయణం, మహాభారతం, మన ఇతిహాసాలు పిల్లలందరికీ తెలియజేస్తుంటాం, మనం కూడా ఆచరిస్తూ ఉంటాం. అలాంటిది రామాయణ మహాభారతాలు, రాముడు కృష్ణుడు ఎంత ఉన్నతమైనటువంటి మనకి ఆదర్శము. ఎన్టీ రామారావు గారు అలానే, ఎన్టీ రామారావు గారు కూడా అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఎలా అంటే ఆయనకి ఆయనే సాటి. ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి, పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి చరిత్ర భావితరాలకు తెలియజేయటం కోసమే మేము లైక్ మైండెడ్ 15 మంది రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్రెండ్స్ కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి గతంలో మీరు చూశారు, అన్నగారి శత జయంతి విజయవాడలో రజనీకాంత్ గారు, బాబు గారు, బాలయ్య గారు, అన్నగారి తొలితరం కుటుంబం అందరినీ ఆహ్వానించి అక్కడ మనం కార్యక్రమం చేశాం. ఆ తర్వాత హైదరాబాద్ లో కైతలాపూర్ గ్రౌండ్స్ లో సినిమా కుటుంబాలందరినీ, రాజకీయ పార్టీల ప్రముఖులందరినీ, బాబు గారిని, బాలయ్య గారిని, దానిలో మా రామకృష్ణ బాబు గారు కూడా ప్రధానమైన పాత్ర పోషించారు. నాకు అడుగడుగున సహకరించారు. ఆ కార్యక్రమాలు రెండు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారు మనకి దూరమై దాదాపు 30 సంవత్సరాలైనా, దూరమై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వ్యక్తికి అంత మహోన్నతమైన విధంగా శత జయంతి జరగటం రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు. అంత గొప్పగా జరిగింది. అంటే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాడు, నిలిచి ఉన్నాడు మహానుభావుడు. ఎందుకు అంటే సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన చరిత్ర మనం ఒకసారి మననం చేసుకోవాలి. సినిమాలో ఆయన మన దేశం అనే సినిమాతో ప్రారంభించాడు. రాజకీయాలు తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. మీరు చూడండి, అది యాదృష్టికమో మరి ఏమిటో కానీ ఎంత అర్థవంతమైనటువంటి విధానం. మన దేశం సినిమాతో సినిమా రంగం, తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి ఆయన ప్రజల్లో చెరగని ముద్ర ఇస్తాడు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన రామారావు గారు సినీ జీవితం ప్రారంభించి విజయ స్టూడియోలో 500 రూపాయలకి జీతంతో ఆయన సినిమాలు ప్రారంభిస్తే ఆయన నిలదొక్కుంటున్న సమయంలోనే రాయలసీమ కరువు వచ్చింది. వస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సినిమా నటులందరినీ తీసుకొని వెళ్ళి ఆయన ఇవ్వగలిగినటువంటి విరాళం ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం 1 నెల విరాళాలు సేకరించి ఆదుకొని రావటం జరిగింది. వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారు అడుగుతారు, రామారావు అంటే అక్కడ ఆయన
జీతానికి పనిచేస్తున్నాడు కదా, అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నాడు. అయితే మీరు క్రమశిక్షణ రాహిత్యం, అనుమతి తీసుకోకుండా నెల రోజులు ఎలా వెళ్ళారు? పైపెచ్చు మా సినిమాలు నటించేవారు మీరు బయట తిరిగితే మీ గ్లామర్ తగ్గుద్ది, తర్వాత మా సినిమాలు ఎవరు చూస్తారు అని చెప్పేసి అడిగాడు. అయితే నమస్కారం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి వెళ్ళటం క్రమశిక్షణ రాహిత్యం అయితే నాకు మీ ఉద్యోగం వద్దండి, నేను సొంతంగానే నటన చేసుకుంటాను అని నమస్కారం పెట్టి NET బ్యానర్ పెట్టి ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంత సాహసం, ఎంత గొప్పతనం, మానవాళి పట్ల ఆయనకున్న మమకారం ఎంతటనేది తెలుస్తుంది. ఆయన భవిష్యత్తు లెక్కదేలా, సాటోడికి ఉన్న కష్టాన్ని పాలు పంచుకోవాలనుకున్నాడు. అది ఎన్టీ రామారావు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూడండి, అది ఆయన యొక్క. అలానే ఆ తర్వాత చైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ, పోలీసు రక్షణ నిధికి కానీ, దివిసీమ ఉప్పరు వస్తే కానీ, ఎప్పుడు ఎక్కడ మనుషులకి ఇబ్బంది వస్తే సినిమాల్ని పక్కన పెట్టి వచ్చి ఆదుకున్న తత్వం ఎన్టీ రామారావు గారిది. అది మనందరం నేర్చుకొని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు కూడా, ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారు, ఒక్కొక్క సినిమా తీయడానికి ఎంతకాలం పడుతుందండి? ఏడాదికి తీస్తే సంతోషం, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కూడా తీస్తున్నారు సినిమా ఒక్కొక్కటి మొదలు పెడితే. రామారావు గారు 33 సంవత్సరాల స్వల్ప కాలంలో 302 సినిమాలు యాక్ట్ చేసింది. ఒక్కొక్క సంవత్సరం యావరేజ్ 10 సినిమాలు చేశాడు. ఒక సంవత్సరం అయితే 16 సినిమాలు చేశాడు. 16 సినిమాలు చేస్తే 4 సినిమాలు 100 రోజులు ఆడి. ఆడినటువంటి సినిమాల్లో చారిత్రకం ఉన్నాయి, పౌరాణికం ఉన్నాయి, జానపదం ఉన్నాయి, సాంఘికం ఉన్నాయి. 4 రంగాల్లో సినిమాలు తీస్తే 4 రంగాలు ఆడింది అంటే ఎంత గొప్ప యాక్టర్ ఆయన. ఆయన ఒక నటన చేస్తే, ఆయన నటించిన తర్వాత ఆ పాత్ర ఇప్పుడు దాకా ఒక కూలివాడు కూలి చేస్తే, ఆ కూలి పాత్ర ఆయన నటిస్తే, అరే కూలివాడు అంటే ఎట్టనే ఉంటాడు కావాలి అనిపిస్తుంది. రాముడు కృష్ణుడు పాత్ర ఆయన నటించాక అప్పుడు దాకా మనం క్యాలెండర్లో చూసాం. ఇప్పుడు మన మనసుకి ఏం తోచుంది? అన్నగారే కనపడుతుంటాడు. నిజంగా రాముడు వచ్చి నేనే రాముడినయ్యా అంటే కాదండి, ఏనే రాముడు అనేటట్టు ఉంది. మనం అంత లీనమైపోతున్నాం పాత్రల్లో, అవకాశాలు పడతాం. అది ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, అంకితమైన భావం నటన పట్ల. అలా ఆయన చేసిన పాత్రలు మీరు గమనిస్తే ఒకే సినిమాలో 5 పాత్రలు ధరించాడు. 3 అనుకుంటాం మనం దానవేర సూర్యకర్ణలో, కానీ శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రలు ధరించాడు. కృష్ణుడు, అలానే కీచకుడు, దుర్యోధనుడు, అర్జునుడు, బృహనర. ఈ 5 పాత్రలు ధరించడమే కాకుండా దర్శకత్వం ఆయనే చేశాడు, నిర్మాణం ఆయనే చేశాడు. ఎన్ని పాత్రలు! ఇది మానవ సాధ్యం అండి. అందుకే ఆయన మానవాతీతమైనటువంటి వ్యక్తి. మరి అన్ని పాత్రల్లో కూడా రాణించాడు. ఏ పాత్ర చూసినా అంతే. ఒకే సినిమాలో ఇన్ని విభిన్నమైనటువంటి పాత్రలు ఉదయం సాయంత్రం చెప్పాలంటే మానవ సాధ్యమా? ఒక సంవత్సరంలో కృష్ణుడి పాత్ర ఉంటది, కూలి పాత్ర ఉంటది, ఆ విఠలాచార్య సినిమా పాత్ర ఉంటది. ఎన్ని ఉదయం ఒక షూటింగ్, పగలు ఒక షూటింగ్, సాయంత్రం ఒక షూటింగ్, ఇట్లా చేయడం ఎవరికి సాధ్యం? అట్లా సినిమా రంగంలో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్న అంతమంది సినిమా యాక్టర్ల కంటే ఎన్టీ రామారావు గారికి మేటి అని నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. నంబర్ 1 ఆన్ ది గ్లోబ్ సినిమా రంగంలో. ఆయన సినిమాలు తమిళంలో, బెంగాల్లో, ఒరియాలో, కన్నడంలో, తెలుగులో కూడా ఆడి, హిందీలో కూడా ఆడి. హిందీ
ప్రొడ్యూసర్లు వచ్చి మీరు కృష్ణుడిగా హిందీలో చెయ్యాలి అంటే ఆయన ఒప్పుకోవాలి. తెలుగులోనే ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఆయన భయం ఒకసారి హిందీకి వెళ్ళిపోతే ఇంక అటే ఉండాల్సి వస్తుంది అని ఆయన మాతృభూమి మీద మమకారంతో ఇక్కడే ఉన్నారు. ఆయన అదే హిందీలోనో ఇంగ్లీష్లోనో చెప్తే విశ్వవ్యాప్తం అయిపోయేవాడు. ఇప్పటికే ఆయన విశ్వవ్యాప్తం. For more videos like this, subscribe Big TV channel.